విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా సమస్యపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ్మ పర్యటించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, విజయవాడ శివారు ప్రాంతమైన న్యూ రాజరాజేశ్వరిపేటలో నిన్న అనుకోకుండా డయేరియా ప్రబలింది. ప్రధానంగా దీంతో దాదాపు 50 మంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలవడంతో ఆ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే అక్కడ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆ మొత్తం న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలో తీసుకుని ఆ విధమైన అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నారు. మొత్తం బ్లీచింగ్ జరుగుతో పాటు ప్రతి ఇంట్లో కూడా ప్రస్తుతం ఆ సరఫరా అవుతున్న మంచినీటి కూడా నిలిపివేసి ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇక పేరెంట్స్ స్కూల్లో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పడకలు కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా అందించడం ప్రస్తుతం పరిస్థితి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ్మ కూడా ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అందరూ ఒక టీం ఏర్పడి ఆ ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ప్రత్యేకంగా చికిత్స పొందుతున్న రోగులు కూడా వైద్య అడిగి వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ కలుషిత ఆహారం తినడం వల్ల లేకపోతే నీరు కలుషితం కావడం వల్ల అనేది తేడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ల్యాబ్ కూడా ఇది నమూనాలు కూడా పంపడం జరిగింది. మరోవైపు పరిస్థితి ఎవరైనా విషమంగా ఉంటే ముందస్తు జాగ్రత్తగా మెరుగైన చికిత్స అందించేందుకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కొంతమంది ఆ వృద్ధులు చికిత్స పొందుతున్న సమాచారం ఉంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ కూడా అక్కడ కూడా చేరుకుని ఆసుపత్రిలో కూడా వైద్య జీవితం అందుతున్న తీరుపై కూడా వైద్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితిలోకి వచ్చింది. ఒక ఇద్దరు చనిపోయినట్టు కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు కూడా పుకార్లు నమ్మవద్దని చెప్తారు. రేపు పూర్తిగా పరిస్థితిలో ఉంటుంది. ఎవరు ఆందోళన చెందవద్దని కూడా ప్రభుత్వం ప్రకటించింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.